హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు గోరుచిక్కుడు కొబ్బరి కారం చేశానండి. ఇది సాంబార్లోకి, పప్పులోకి, రసంలోకి సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. రండి చేసేసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ అలా కిచెన్లో. గోరుచిక్కుళ్ళు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలండి. ఒక మిక్సీ జార్లోకి వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొబ్బరి, కారం, ఉప్పు, పసుపు వేసుకుని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పాన్ పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం పోపు దినుసులు వేగాక 2 కరివేపాకు రొబ్బలు, ఒక ఎండుమిరపకాయ గిల్లుకుని వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మగ్గాక ఉడకపెట్టి ఉంచుకున్న గోరుచిక్కుడుని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు కాస్త ఉప్పు పసుపు వేసి కాసేపు వేయించుకోవాలి. ఇవి మా తోటలో చిక్కుళ్ళేనండి. చాలా చిన్న చిన్నగా ఉంటాయి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. పెద్దవి ఉంటాయి, కొంచెం టేస్ట్ తక్కువ ఉంటాయి అవి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని దీంట్లో వేసేసుకోవాలి. దీనికి కాంబినేషన్ ఈరోజు నేను పప్పు చేశానండి. పప్పు మామిడికాయ సూపర్ కాంబినేషన్. ఇంకది కొబ్బరి తొందరగా అడుగు పడుతుందండి. కాస్త అలాగా తిప్పుతూనే ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 సెకండ్స్ మగ్గనిస్తే అయిపోయినట్టేనండి. పైన కొంచెం కరివేపాకు రబ్బలు వేసుకోవాలి. నేను ఏ కర్రీకైనా ఖచ్చితంగా పైన కరివేపాకు వేస్తాను. నాకు ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం. మా పిల్లలకు కూడా అనుకోండి. ఇంకంతే, రెడీ అయిపోయిందండి. ఈ ఫ్రైలో మనం వేసిన కొబ్బరి కారం చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఒక బౌల్లో తీసేసుకుందాం. వేడి వేడి అన్నం, వేడి వేడి పప్పు, పక్కన వేడి వేడి గోరుచిక్కుడు కొబ్బరి కారం. సూపర్ కాంబినేషన్ అండి. ట్రై చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.